రెండు విషయాలు చెప్పి ముగించేస్తాం. ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకం. మేము సైజు తగ్గించుకున్నాం. నిన్న ఒక CNN ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇంత బలం ఉండి ఎందుకు సైజు తగ్గించుకున్నాం అంటే మీరు గెలవాలి, నేను సైజు తగ్గించుకున్నాను. మీరు గెలవాలంటే ఓటు చీలకూడదు. ఎందుకంటే చంద్రబాబు గారికి కూడా 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉండి పాప ఆయన కూడా సతమతం అవుతూ ఉన్నారు సైజు తగ్గించుకొని. మేమందరం కూడా తగ్గింది మీకోసం, మిమ్మల్ని గెలిపించడానికి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఈ సూక్తిని మేమందరం పాటించాం. ఇది మీ గెలుపు కోసం. అలాగే ఓట్ ట్రాన్స్ఫర్ ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి, జనసేన నాయకులకి అందరికీ దయచేసి విన్నవించుకుంటూ ఉన్నాం. మనం పోటీ చేయని చోట ఆ ఓట్ అంతా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీ మన NDA కూటమికి వెళ్ళాలి. అది మీరు ఆలోచించుకొని వేయండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు, నా ఒక్కడి భవిష్యత్తే కాదు, మీ అందరి భవిష్యత్తు కోసం చేస్తూ ఉన్నాం. కోపాలకి తాపాలకి పోకుండా, చిన్నపాటి ఆగ్రహాలకి లోనవ్వకుండా ఆలోచించి ఓటేసి దూర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి. అందుకని దయచేసి జనసేన లేని చోట ఆ ఓట్ అంతా కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అయితేనే ఈ కూటమి తాలూకు లక్ష్యం నెరవేరుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం ఏంటంటే 4 దశాబ్దాల అధికారంలో ఉన్నారు కాబట్టి వారి ఓటు చంద్రబాబు గారు చెప్తే మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. అలాగే జనసేన పార్టీ మద్దతుదారులకు కూడా మీ ఓటు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను. మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూటమి ప్రభుత్వం వస్తుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ NDA ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జగన్ని ఇక్కడి నుంచి తన్ని తగలేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇంకొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ విలువైన మీకు సమయాన్ని మీకు ఇచ్చిన ప్రతి ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, తెలుగుదేశం నాయకులకి, మద్దతుదారులకి, జనసేన మద్దతుదారులకి, నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ పాపం నలిగిపోతూ మీరందరూ చేశారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మనకి వైసీపీ వాలంటీర్స్ కూడా నేను చెప్పాను, మీరు కొద్దిమందే తప్పులు చేశారు. ఒక ఫ్రూట్ బాస్కెట్లో చెడిపోయిన 2 పండ్లు ఉంటే చాలు, మొత్తం బాస్కెట్ అంతా పాడైపోతుందని చెప్పాను తప్ప, నేను మొదటి నుంచి అదే కమిట్మెంట్తో ఉన్నాను. చంద్రబాబు గారు కూడా చెప్పారు, వస్తే 10,000 రూపాయలు, అన్నీ బాగుంటే 10,000 రూపాయలు ఇస్తాం మీకు అని చెప్పి ఘంటాపదంగా చెప్పారు. ఇది రాజకీయాలకు అతీతంగా మీరు ఉండాలని చెప్తా వచ్చారు. అలాగే మీ అందరికీ కూడా మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై BJP.